అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, ఆ శ్రమతో కొంత మీకు రెస్ట్లెస్గా ఉండడం అనేది, అంటే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత నలతగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, ఆ విధంగా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తగిన గుర్తింపు గౌరవం లభ్యమవడం, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభ్యమవడం, పెద్దల ఆశీస్సులు లభ్యమవడానికి కూడా అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. వృత్తి తగిన గౌరవంతో పాటుగా ఆర్థిక అభివృద్ధికి కూడా అవకాశం ఉండే అవకాశం లాంటిది ఇక్కడ మీకు కనబడుతోంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి నూతన వృత్తులకు సంబంధించిన విషయం కన్నా కూడా అధిక శాతం ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి సారిస్తారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక లాభాల విషయం కానీ, ఉన్నత విద్య కానీ, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి అవకాశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉండే సమయం కాబట్టి మీరు చేసే విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో, అదేవిధంగా పెద్దల యొక్క సహకారానికి సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ప్రయాణాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేదే కనబడుతుంది. కనుక వాటికి సంబంధించి సరియైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి దూర ప్రయాణాలలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. శ్రమతో అనుకున్న పనులు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయానికి పనిని పూర్తి చేసి ఇవ్వడం బట్టి పై అధికారులతో ఘర్షణ లేకుండా అనుకున్న పనులలో గౌరవం అనేది, తద్వారా ఆర్థిక పరంగా అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట విలువ, గౌరవం పెంపొందించుకుంటారు. అదేవిధంగా సృజనాత్మకతతో వృత్తిలో కొన్ని కీలక మార్పులు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.